ట్రైన్ అయితే టన్నల్లోకి ఎంటర్ అయిపోయింది. వచ్చేసి ఒక్కోసారి అప్ ఉంటుంది, ఒక్కోసారి డౌన్ ఉంటుంది ఈ ఘాట్ వచ్చేసి. అందుకే మనకు వచ్చేసి 2 లోకల్ అయితే బదిలిచ్చినారు, లేకపోతే ఎక్కలేదు ఈ ఘాట్. మొత్తం ఈ ట్రైన్ మొత్తం 4 లోకోమోటివ్లు అయితే రన్ చేస్తుంది డీజిల్ది. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అండ్ ఈ దూద్సాగర్ వాటర్స్ 2 నిమిషాల కింద చాలా ట్రైన్. నీళ్ళైతే అసలు లేదు చూడండి, నీళ్ళైతే లైట్గా వస్తుంది. ఏమంటారు అంతా కూడా ఎలక్ట్రిసిటీ అయితే రాబోతుంది కొద్ది రోజుల్లో. అంతా రెడీ అయినారు, ఇంక వైర్లు బిగించడమే. ఒక ట్రైన్ అయితే వస్తుంది ఇప్పుడు చూడండి. ఒక ట్రైన్ అయితే చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నది, మొత్తం ఫుల్ పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నది చూడండి. సూర్యుడికి సగం అడ్డంగా కనబడుతుంది అంత పెద్ద. సో హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి నేను మడ్గో జంక్షన్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ నుంచి నేనైతే తిరుపతికి అయితే ట్రావెల్ చేస్తాను. దీంతో నేను 2 ట్రైన్ అయితే మారుతాను. ఒకటి వచ్చేసి నేను అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది, ఆ ట్రైన్లో నేనైతే లోండా వరకు ట్రావెల్ చేస్తాను. అండ్ లోండా నుంచి నాకు హరిప్రియ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది, ఆ ట్రైన్ కూడా నేనైతే ట్రావెల్ చేస్తాను. టోటల్గా ఈ జర్నీలో 2 ట్రైన్ అయితే మారుతాను. మనకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఒకటైతే ఉంది. అండ్ ఆ ట్రైన్ వచ్చేసి మనకు శుక్రవారం మార్నింగ్ 10:30కి అంతా మనకు మడ్గో జంక్షన్ అయితే వస్తుంది. 10:30 ఇంకా ముందుకే వస్తుంది ఆ ట్రైన్ వచ్చేసి. అది వచ్చేసి తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. అండ్ ఒకసారి ఈ రైల్వే స్టేషన్ చూడండి, మొత్తం పెంకులతో అయితే నీట్గా అయితే కొట్టినారు, చాలా సూపర్ గా అయితే ఉంది ఈ మడ్గో రైల్వే స్టేషన్ వచ్చేసి. వాస్కో రైల్వే స్టేషన్ వచ్చి కొంచెం చిన్నదిగా అయితే ఉంటుంది. ఇది చాలా పెద్ద టికెట్లు అన్ని ఇక్కడ ఇస్తారు. నేనైతే జనరల్ అయితే ట్రావెల్ చేస్తాను ఈ రోజు లోండా వరకు అయితే. ఎక్కువ నుంచి లోండాకి అయితే మనకైతే 60 రూపాయలు ఛార్జ్ చేసినారు. వేరే రిక్వెస్ట్ ఏదైనా ఎక్కచ్చు. సో మన ట్రైన్ వచ్చేసి షాలిమార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. సో ఇది వచ్చి వీక్లీ 3 days అయితే ఉంటుంది ఈ ట్రైన్. ప్లాట్ఫామ్ 2కి అయితే వస్తుంది అన్నారు. ఆ ట్రైన్కి ఇప్పుడైతే ఆ ట్రైన్కి అయితే నేను వెళ్ళిపోతున్నాను లోండా వరకు. ట్రైన్ నెంబర్ వచ్చేసి 18048 వాస్కోగా షాలిమార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. జనరల్ కోసం చూడండి, ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ అయితే. మడ్గోలో చాలా మంది ఎక్కుతారు ఈ ట్రైన్కి అయితే. ఈ ట్రైన్ కదా చాలా ట్రైన్కి ఎక్కుతారు, మడ్గోలో కూడా చాలా ట్రైన్కి అయితే ఎక్కుతారు కొంతమంది అయితే. అదిగోండి మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది, డబ్ల్యూపీ డీజిల్లోకి అయితే వచ్చేస్తుంది మన ట్రైన్ అయితే. క్రౌడ్ అయితే చూడండి ఫుల్గా అయితే ఉన్నారు. మనోడు మంచి చూపులో అయితే వస్తున్నాడు బండి ఎత్తుకొని. మెనీ లోకల్ చూడండి, దీనికైతే 1 ఈ ట్రైన్ వచ్చేసి అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్ వచ్చేసి షాలిమార్ నుంచి వాస్కో గమ్మకి అయితే వెళ్తుంది. విశాఖపట్నం విజయవాడ కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. వచ్చేసి మనకు షాలిమార్ నుంచి వాస్కో గమ్మకి అయితే ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 18047 షాలిమార్ నుంచి వాస్కో గమ వెళ్ళేటప్పుడు. అదే వాస్కో గమ నుంచి షాలిమార్ వెళ్ళేటప్పుడు 18048 ఈ ట్రైన్ నెంబర్ అయితే. జనరల్లో అయితే ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్లో, మామూలుగా ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ అయితే. వచ్చేసి మడ్గో జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ అయితే అమరావతి ఎక్స్ప్రెస్లో అయితే జనరల్లో. చూడండి అంత క్రౌడ్ ఉన్నారు. ఇది వచ్చి లేడీస్ కంపార్ట్మెంట్, జెంట్స్ కంపార్ట్మెంట్ కూడా లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కాను. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAO. అక్కడ లాంచ్ చేస్తూ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంటుంది. ఇక్కడైతే IRTC వాళ్ళది ఇండియన్ లోకోమోటివ్ అయితే ఉన్నది. సో మనకు వచ్చేసి ఈ అపక లైన్ ఉంది కదా, ఆ లైన్ వచ్చేసి మనకు చూపిస్తానండి. సో ఆ లైన్ వచ్చేసి మనకు ఉడిపి, అలాగే మనకు మురుదేశ్వర లైన్ అది. ఇంకొక మొత్తం మురుదేశ్వర లైన్ ఇది. మురుదేశ్వర సరే ఈ లొకేషన్ చూడండి, సూపర్గా అయితే ఉన్నది. మొత్తం కొండలు ఫుల్గా అయితే ఉండదు చూడండి. ట్రైన్ కర్వ్ అయితే చూడండి ఎట్ట పడుతుంది. సూపర్ ట్రైనింగ్ అయితే పడుతుంది చూడండి ఇక్కడ. ట్రైన్ వచ్చేసి మనకు వాస్కో గమ నుంచి పాట్నా వెళ్ళే ట్రైన్ ఇది. ప్రస్తుతానికి అయితే వెళ్తున్నారు చూడండి వాస్కో గమ పాట్నా. మొత్తం ఇంకో డబుల్ ట్రాక్ వేసేదానికి ఎంత మొత్తం రెడీ చేస్తున్నారు వీళ్ళు. సో ఆల్రెడీ కొద్దిగా అయితే అయిపోయింది, ఇంకొద్దిగా రెడీ చేస్తున్నారు. అంటే పట్టాలు లేదు, ఇంకొంచెం ముందర అయితే ఇంకా కొంచెం బాగా రెడీ అయిపోయింది అది. వెల్కమ్ టు కొల్లంలో మనకు వచ్చేసి వెనకాల 2 ఇంజిన్లు అయితే తగిలిస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఈ ఘాటు మొత్తం ఎక్కేదానికి పెద్ద కొండలు ఉన్నాయి. ఆ కొండలు మొత్తం ఎక్కాలి. దానికనేసి మనకు వచ్చేసి వెనకాలైతే 2
లోకల్ అయితే ఈ ట్రైన్ మనకైతే లింకప్ చేస్తారు వెనకాలకి. సో ఎందుకంటే ఆ ఘాటు మొత్తం ఎక్కాలి కదా, దానికనేసి ముందర 2 వెనక 2 మొత్తం 4 లోకోమోటివ్లు అయితే ఫుల్ చేయబడుతుంది. ఇంకో ట్రైన్కి వచ్చేసి మనకు కాచిగూడ నుంచి వెళ్ళేదాన్ని కూడా ఆర్డర్ అది కూడా లింకప్ చేసినారు వీళ్ళు. చూసుకుంటే మనకు డీజిల్లోకి అయితే యాడ్ చేసినారు. సముద్రం అంతా డీజిల్లోకి అయితే 2 అయితే యాడ్ చేసినారు. వెనక నుంచి అది పుష్ చేస్తుంది బ్యాక్కి. సో ముందర అయితే 2 ఉంటుంది. వచ్చేసి కొల్లం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి క్యాజల్ రాక్. సో అక్కడ వెళ్ళేంతవరకు మంచి మంచి లొకేషన్ అయితే దొరుకుతుంది మనకు. వేగగుణంలోకి వచ్చేసి ట్రైన్ అయితే బ్యాక్ నుంచి అయితే పుష్ చేస్తాను చూడండి. లోకోమోటివ్ బ్యాక్ నుంచి ఈ లొకేషన్ చూడండి. ఫుల్ చెట్లు కొనాలి, పెద్ద పెద్ద కొండలు. ఈ ట్రైన్కి చూడండి ఏకంగా ఎన్ని లోకోమోటివ్లు ఉండదు, మీరే షాక్ అవుతారు. చూడండి ఈ ట్రైన్కి ఎన్ని లోకోమోటివ్లు ఉండదు. 1 2 3 4 5 లోకోమోటివ్లు ఉన్నాయి దీనికి ట్రైన్కి. గూడ్స్ లాగేదానికి 5 లోకోమోటివ్. కొండపైకి అంతా మన ట్రైన్ అయితే ఎక్కుతుందా, కొండ మధ్యలో అంతా. ఇప్పుడు చూడండి చాలా సూపర్గా అయితే ఉంది లొకేషన్ కూడా. ఈ టనల్ దాటానే మనకు దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కనబడుతుంది. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ నీళ్ళు అయితే అసలు లేదు చూడండి. నీళ్ళు అయితే లైట్గా వస్తుంది. ఏమంటారు చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నది. మొత్తం ఫుల్ పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నది చూడండి. సూర్యుడికి సగం అడ్డంగా కనబడుతుంది అంత పెద్ద లొకేషన్ చూడండి ఎట్లా ఉన్నది. మొత్తం కొండల మధ్యలో మనంతా ఒక్కంతా తిరుగుబట్టి వస్తున్నాము. మంచి ఘాట్లు అయితే నిలిపినాడు. ఇక్కడ లొకేషన్ సూపర్గా అయితే ఉంది. నిలిపి ఎందుకు నిలుపుతుంటే ఫుల్ నిలిపి మళ్ళీ టక్కన మళ్ళీ లాగుతారు బండిని. ఫుల్ ఘాట్ ఉంది కాబట్టి కొంచెం నిలిపి ఒకేసారి పుష్ చేస్తారు బండిని బ్యాక్కి. చూడండి హైలైట్గా ఉంది. రౌండ్గా ఎంత బుక్ అంట. దానికి వచ్చేసి క్రాసింగ్ అయితే పడింది. వచ్చేసి ఒక్కోసారి అప్ ఉంటుంది, ఒక్కోసారి డౌన్ ఉంటుంది ఈ ఘాట్ వచ్చేసి. అందుకే మనకు వచ్చేసి 2 లోకల్ అయితే పెద్దలు ఇచ్చినారు. లేకపోతే ఎక్కలేదు ఈ ఘాట్. మొత్తం ఈ ట్రైన్ మొత్తం 4 లోకోమోటివ్లు అయితే రన్ చేస్తుంది డీజిల్ది. అండ్ మన ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పడింది ఇక్కడ ఈ ట్రైన్ కోసం. WDG4 లోకోమోటివ్ అయితే రన్ చేస్తుంది. ఎవరైతే లేదు, మొత్తం డోర్లు అయితే వేస్తున్నారు. ఇదాన్ని స్పెషల్ ట్రైన్ అనుకుంటా, అందుకే వాస్కోడ గామాకి వెళ్తుంది ఈ ట్రైన్. అటు 2 ట్రైన్ల మధ్యలో మన ట్రైన్. సో మన ట్రైన్ వచ్చేసి కేసల్ రాక్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఘాట్ సెక్షన్ మొత్తం ఎండ్ అయిపోతుంది. మీదంతా నార్మల్ ఘాట్ అయితే ఉంటుంది. వెనకాల లోకి తీయేస్తారు. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ అయితే ఉంది. ఇదంతా డీజిల్ లోకల్కే, ఇవంతా ఇండియన్ ఆయిల్ మొత్తం. ఇండియన్ ఆయిల్ మొత్తం ఈ డీజిల్ లోకల్ మొత్తం వాటికే. అండి మనకైతే ముందరైతే ఆ లోక అనేది తీయేసినారు, సపరేట్ చేసినారు. ఇంకా ఈ 2 ఎట్టే వెళ్ళిపోతుంది ముందు. ఆ 2 లోకి వస్తేనే చిన్ని ఘాట్స్ అంట. అండ్ ఆ పక్క వచ్చేసి అది కేసర్ల ఘాట్ అంట. అది 2 సపరేట్ ఘాట్లు అయితే ఉన్నది. ఇదంతా కొంచెం నార్మల్గా ఉంటుంది, అది వచ్చి కొంచెం ఇదిగా ఉంటుంది. మనకైతే కొంచెం ఘాట్స్ ఇచ్చిన దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కనబడుతుంది అంత. అయితే మనమైతే లోండాకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి నేనైతే వేరే ట్రైన్ అయితే పెట్టుకుని వెళ్తున్నాను తిరుపతికి. అదే అండి హరిప్రియ ఎక్స్ప్రెస్ అయితే నేనైతే తిరుపతికి అయితే ట్రావెల్ చేస్తున్నాను. అది ఈవినింగ్ 5కి ఉంటుంది. ఇది మార్నింగ్ 9 గంటలకంతా మనకు 10 గంటలకంతా లోండాకి అయితే వచ్చేస్తుంది.